పిల్లలు, ఈ ధాన్యపు గింజల్ని చూస్తుంటే ఎవరో కావాలని వేసినట్లుగా అనిపిస్తున్నది. నాకు అనుమానముగా ఉంది. ఇవి మనల్ని పట్టుకోవాలని వేసిన గింజలు. ప్రాణాల మీద ఆశ ఉంటే దూరంగా వచ్చేయండి. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే, అంతా అనుమానమే. అసలే ఏమీ దొరక్క ఆకలితో 2 రోజులుగా మాడుతుంటే భయపెట్టడం ఒకటి. పైగా మనుషులు కనపడని ఈ ప్రదేశంలో ఎవరు వేస్తారు? ముందు ఆకలి తీర్చుకుందాం పదండి. పెద్దవాళ్ల మాట వినకపోతే ఏం జరుగుతుందో మీ కర్మ. అయ్యో అయ్యో, ఎలా ఇప్పుడు? ఏం చేసేది ఇప్పుడు? అయ్యయ్యో, నేను అనుకున్నంత అయ్యింది. చెప్తే విన్నారా? ఇప్పుడు చూడండి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. జరిగింది మా పొరపాటే. ఎలాగైనా మమ్మల్ని ఈ చెర నుండి తప్పించేటట్లు చూడు. అయ్యా, మమ్మల్ని క్షమించండి. నీవు మాకు నాయకుడివి కదా. పిల్లల తప్పులను పెద్దవాళ్ళు క్షమించాలి. ఇప్పుడు నువ్వే ఏమైనా చేసి రక్షించాలి. సరే, తప్పుతుందా? మీరు కంగారు పడకండి. మీరు క్షేమంగా తప్పించుకునే మార్గం చెప్తాను. జాగ్రత్తగా పూర్తిగా వినండి. పూర్తిగా వినండి. కొద్ది దూరంలో మూషికుడనే మిత్రుడు ఒకడున్నాడు. అతడు మనకు తప్పకుండా సాయం చేయగలడు. ఏం చేయాలి? మూషికుడు తప్ప మరెవరు మిమ్మల్ని రక్షించలేడు. అతడు నా మాట కాదనడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరూ కలిసి పని చేయాలి. చెప్తాను. ప్రతి ఒక్కరూ ధైర్యంగా బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా ఎగరాలి. మీరందరూ కలిసికట్టుగా ఎగిరితే ఆ వల కూడా మీతో ఎగురుతుంది. అలా ఎగురుతూ దిగండి అన్నప్పుడు మాత్రమే కిందకు రండి. సరేనా? సరే సరే. సిద్ధంగా ఉండండి. వేటగాడు వస్తున్నాడు. తయారీగా ఉన్నారా? ఎగరడానికి సిద్ధం. ఒక్కసారిగా ఎగరండి. నెమ్మదిగా దిగండి. అమ్మయ్యా, దిగాము. బయటపడడం ఇప్పుడు ఎలా? చూస్తుండండి మిత్రమా, మూషిక మిత్రమా. ఎవరు? మిత్రమా, మూషిక మిత్రమా. కపోత మిత్రమా, నీవా? నీ అవసరం వచ్చింది, రావయ్యా. మా వాళ్లను ఒక గండం నుంచి తప్పించి రక్షించవయ్యా. మిత్రమా, ఈ సాయం చెయ్యి. ఏమిటి విశేషం? కపోత మిత్రమా, సాయం కావాలా? అవశ్యం, చెప్పు, ఏం కావాలి? ఇప్పుడు మా వాళ్ళందరూ ఆపదలో ఉన్నారు.
వేటగాడి వలలో చిక్కుకుని వాళ్ళ ప్రాణభయంతో అలల్లాడుతున్నారు. నువ్వే వాళ్లను రక్షించి కాపాడాలి. ఎంత మాట, ఎంత మాట! తప్పకుండా. కానీ మిత్రమా, వయసు ప్రభావం వలన ఎక్కువ పనిచేయలేకపోతున్నాను. ఒకరిద్దరు నీ పిల్లలు ఉంటే చెప్పు, వారిని విడిపిస్తాను. మిగిలిన వారి విషయం నీకెందుకు, వదిలేయ్. అలా అనకు మిత్రమా. నీ మీద నమ్మకంతో వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అభయమిచ్చి తీసుకువచ్చాను. నేను నాయకుడిగా ఉన్నంత వరకు వాళ్ళందరూ నా పిల్లలే. సాయం చేయాలనుకుంటే అందరినీ విడిపించు, లేదా నేను వాళ్ళతో కలిసి ప్రాణం వదులుతాను. అంత మాట అనక మిత్రమా. మన మధ్యనున్న మిత్రత్వం వలన అలా అనగలిగానే కాని మరేమీ కాదు. ఈనాడు ఎందరో నాయకులు తన వారిని ప్రాణసమానులుగా చూస్తున్నారు. నీ నాయకత్వానికి జోహార్లు. తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు వాళ్ళకిచ్చిన అభయం బొమ్ము కాకూడదు. ఆపదలో ఆదుకొనని వాడు మిత్రుడు కాజాలడు. రేయ్ పిల్లలు, అందరూ ఒకసారి రండిరా. మీరందరూ వెళ్ళి ఆ వలను ముక్కలు ముక్కలు చేసి అతిథులను గౌరవంగా వెంట తీసుకురండి. అమ్మయ్య, బతికిపోయాము. పెద్దవారి మాట విననందుకు ప్రాణభయంతో శిక్ష అనుభవించాము. ఇక ముందు పెద్దల మాట మీరం. కృతజ్ఞతలు మిత్రమా. మాట దక్కించి ప్రాణాలు కాపాడావు. మా ప్రాణదాతకు జోహార్లు. మళ్ళీ కలుస్తాం, వెళ్ళి వస్తాం. పదండి.